నమస్తే, వెల్కమ్ టు ఎస్ఎస్సి సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జమ్మికుంట, ఐలందకుంట, వీణవంక మండల కేంద్రాల్లో ఘనంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు వేడుకలు. ఇలందకుంట మండలం మరివానిపల్లి సిరిసేడు గ్రామానికి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రణవ్ ఆధ్వర్యంలో చేరిక. జమ్మికుంటలో కాంగ్రెస్ నాయకుల విస్తృత ప్రచారం. వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో ఉపాధి కూలీలకు టిఫిన్ అందజేసిన మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి. వీణవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకుల ప్రచారం. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావును గెలిపించాలని కోరుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ కాంగ్రెస్ నాయకులు మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన పథకాల గురించి వివరిస్తూ ప్రచారాన్ని చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు తుమ్మెట్టి సమ్మిరెడ్డి, సాయిని రవి, పత్తి కృష్ణారెడ్డిలు మాట్లాడుతూ నరేంద్ర మోదీ 10 సంవత్సరాల కాలంలో దేశంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిని పట్టించుకోకుండా దేశ సంపదనంతా ఆదాని, అంబానీలకు దోచిపెట్టారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల మేరకు 6 గ్యారంటీలో 5 గ్యారంటీలను 100 రోజుల్లోనే అమలు చేసి దేశంలోనే పేరున్న ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందాలని పేర్కొన్నారు. ఆగస్టు 15 లోపు రైతుల 2 లక్షల రుణమాఫీ కూడా చేయడం జరుగుతుందని, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చడం జరుగుతుందని పేర్కొన్నారు. అభివృద్ధిని ఆకాంక్షించే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో రాజేంద్రరావును గెలిపించాలని నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో పొన్నగంటి మల్లయ్య, సుంకరి రమేష్, పూదరి రేణుకా శివ, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో హుజరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు అన్ని వార్డు సభ్యులతోటి మా కాంగ్రెస్ కౌన్సిలర్లతోటి సీనియర్ నాయకులతోటి ఈరోజు మరి గడప గడపకి ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ వెలిచాల రాజేంద్రరావు గారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు 6 గ్యారెంటీల స్కీమ్ తోటి ప్రభుత్వం రాకముందు 100 రోజుల్లో ముఖ్యమంత్రి గారు నెరవేర్చాలని చెప్పి తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలో వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే 5 గ్యారెంటీలు అమలుపరిచి ఇక్కడ దేశంలోనూ ఎక్కలేని విధంగా #1 ముఖ్యమంత్రిగా ప్రజల మనిషిగా ప్రజల పాలన అందించాలనే ఉద్దేశంతో 5 గ్యారెంటీలను అమలు పరుస్తూ మరి మళ్ళా 15 తారీఖు లోపు ఆగస్టు 15 తారీఖు రోజు కంపల్సరిగా రైతాంగం ఎదురు చూస్తున్నటువంటి 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి రాముని ఓట్లాడుకునే దిక్కుమాలిన ప్రయత్నాలు బీజేపీ చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని గద్దెదించి రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం కూడా మరి ఇక్కడ ఉన్న కేసీఆర్ 10 ఏళ్ల పాలనను దివాలా తీసి పార్టీని మొత్తం దివాలా తీసి ఖజానాను దివాలా ఇచ్చి మొత్తం వేడికాడికి నాకిళ్ళు పీకీలు మొత్తం అయ్యే రాష్ట్రంలో మొన్ననే 4 నెలల కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. 6 గ్యారెంటీల్ని 6 పథకాలని రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయలేనిది. త్వరలోనే ఆగస్టు 15 లోపే రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీని కూడా చేస్తారని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజా సమక్షంలో చెప్పారు. రైతులకు ఇచ్చిన, ప్రజలకు ఇచ్చినటువంటి, మహిళలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా మొదటి నుంచి కాంగ్రెస్ నెరవేరుస్తూనే వచ్చింది. ఎక్కడ మాట తప్పలేదు. కావున కరీంనగర్ పార్లమెంట్లో వెలిచాల రాజేంద్రరావు గారి చేతి గుర్తు మీద 13వ తారీఖు నాడు ఓటు వేసి అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించాలని కరీంనగర్ నియోజకవర్గ ప్రజల్ని, హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల్ని, జమ్మికుంట పట్టణ ప్రజల్ని కోరుతా ఉన్నాం. ఎన్నికల్లో వచ్చినాయి కాబట్టి ఇలా మన రాముడి పేరుతో ఓటు రావడం
ఇలాంటి కార్యక్రమాలకు ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఈ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కనీసం ఆయన పనిచేయనటువంటి వ్యక్తి, ఆయనకు సంబంధించిన నిధులు ఉన్నప్పటికీ ఆ నిధులను కూడా ఖర్చు చేయలేనటువంటి వ్యక్తి మన బండి సంజయ్ గారు. పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి మన వినోద్ కుమార్ కూడా ఈ ప్రాంతానికో లేకపోతే పార్లమెంట్ పరిధిలో ఏం చేసింది ఏం లేదు. వాళ్ళ యొక్క వ్యాపారాల్లో వాళ్ళ యొక్క అభివృద్ధి కోసమే పనిచేసింది తప్పితే ప్రజలకు ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలకు పనిచేసినటువంటి అభివృద్ధికి పాల్పడినటువంటి కార్యక్రమాలు లేవు. కానీ మా నాయకులు పెద్దలు ఈరోజు మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ అన్న గారు ఆనాడు ఎంపీగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ కావచ్చు, అదేవిధంగా రైలు ఆపడంలో కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి అది కావచ్చు, తర్వాత వివిధంగా ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఏవే అవసరం ఉన్నాయో అవన్నిటిని, అదేవిధంగా ఈరోజు మీ అమూల్యమైనటువంటి ఓటు చేతి గుర్తుపైన వేసి వెలిచాల రాజేంద్రరావు గారిని గెలిపిస్తే తప్పకుండా ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం, అదేవిధంగా రేపు దేశంలో రాబోయేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి, ఇండియా గవర్నమెంటే కాబట్టి తప్పకుండా ఏ ఒక్కరు కూడా ఓటును వృధా చేయకుండా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపైన ఓటేసి అత్యధిక మెజార్టీతో వెలిచాల రాజేంద్రరావు గారిని గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న జన్మదిన సందర్భంగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలో కొత్తపల్లి ఏరియాలో పొన్నం ప్రభాకర్ అన్న జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న కోటి మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ అన్న ఎన్ఎస్యుఐ నాయకునిగా రాజకీయ జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ రాష్ట్రం కోసం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వంలో ఉండి ప్రతిపక్ష పాత్ర పోషించి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్లో కొట్లాడిన వ్యక్తి పొన్నం ప్రభాకర్ అన్న. ఆంధ్ర ఎంపీలు పొన్నం ప్రభాకర్ పై పెప్పర్ స్ప్రే చేసినప్పటికీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ బిల్లు పాస్ అయ్యే విధంగా పోరాడిన వ్యక్తి పొన్నం ప్రభాకర్ అని, తను ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలని, ఆ భగవంతుని ఆశీర్వాదం సంపూర్ణంగా ఉండాలని, తన రాజకీయంగా అంచెలంచెలుగా ఎదగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో గౌరవ కౌన్సిలర్లు బొంగోని వీరన్న, ఎలగందుల స్వరూప శ్రీహరి, దేశిని రాధ సదానందం, పొనగంటి సారంగం, మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు మధురెడ్డి, వెంకటరెడ్డి, ఎర్రబెల్లి రాజేశ్వరరావు, జిల్లెల తిరుపతి రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు ఎండి సజ్జు, కాంగ్రెస్ నాయకులు ఎర్రం సతీష్ రెడ్డి, దేశిని శ్రీనివాస్, ఉడత వెంకటేష్, ఉజ్జా శ్రీనివాస్, సంకిస సురేష్, కరుణాకర్ రెడ్డి, దేవరాజ్, రాజ్ కుమార్, మేడిపల్లి ఓదల్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. రవాణా శాఖ మంత్రివర్యులు, బీసీ శాఖ మంత్రులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లిలో అందరూ ఘనంగా పొన్నం ప్రభాకర్ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ నాయకులకు, ప్రజలకు, వార్డు అధ్యక్షులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. తెలంగాణ రాష్ట్రం కోసం తన పదవిని లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రతిపక్ష పాత్ర పోషించి ఈ తెలంగాణ రాష్ట్రం రావడం కోసం తెలంగాణ అప్పటి కాంగ్రెస్ ఎంపీలందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్లో పోరాడి ఆంధ్ర నాయకులు పెప్పర్ స్ప్రే కూడా బలైన సందర్భంలో తెలంగాణ రాష్ట్ర నినాదాన్ని వదలకుండా తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు పోరాడిన వ్యక్తి. జమ్మికుంట మండలం వెంకటేశ్వరపల్లి గ్రామంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణరావు, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ ప్రచారంలో భాగంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ చైర్మన్ సత్యనారాయణరావు మాట్లాడుతూ బండి సంజయ్కి పార్లమెంట్లో ఏం మాట్లాడాలో కూడా తెలియని, అవగాహన లేని వ్యక్తి బీజేపీ అభ్యర్థి రాజేంద్రరావుకి ఎంపీలు గెలిస్తే ప్రధానమంత్రి అవుతాడా, ముఖ్యమంత్రి అవుతాడో కూడా తెలియని కాంగ్రెస్ అభ్యర్థిని ఎద్దేవా చేశారు. అన్ని విషయాల్లో అవగాహన ఉన్న వకీల్ మన బీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ అని, వినోద్ కుమార్ గెలిస్తే కరీంనగర్ అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ప్రజలకు పనిచేసే వినోద్ కుమార్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు మనోహర్ రావు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోజు ఎంపీ ఎలక్షన్లో భాగంగా వినోద్ కుమార్ గారికి మద్దతుగా ఆయన గెలుపు కోసం వెంకటేశ్వరపల్లిలో ప్రచారం నిర్వహించడం జరిగింది. మనం ఇవాళ హుజురాబాద్ ప్రాంత ప్రజలను, తెలంగాణ ప్రజలను కూడా టీఆర్ఎస్ పార్టీపై ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
కరీంనగర్ ఎంపీ వరకు చూస్తే రాజేందర్ రావు కరెక్టా, బండి సంజయ్ కరెక్టా, వినోద్ కుమార్ కరెక్టా అనే ఆలోచన ఒకసారి చేయాలని హుజరాబాద్ ప్రాంత ప్రజలందరినీ కోరుతున్నా. ఎందుకంటే ఒకసారి టీవీలు వీడియోలు మీరు అందరూ చూస్తారు. బండి సంజయ్ ఉన్నాడు, ఆయన రాముల పేరు చెప్పుకొని ప్రచారం చేసుడు తప్ప 5 సంవత్సరాలల్లా 5 రోజులు కూడా మన హుజరాబాద్ నియోజకవర్గాన్ని రాని సంఘటన. మరి ఆయనను మనం ఒకసారి చూస్తే, మీ నాయన ఏం చేస్తాడా అని ఇంటర్వ్యూలు అడిగితే మా నాయన టీచర్ అంటాడు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంటాడు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏంది అంటే ప్రభుత్వ ఉద్యోగం అంటాడు. మరి ఆయన పార్లమెంటుకు పోతే మన ప్రాంతం అభివృద్ధి చెందుద్దా ఒకసారి ఆలోచన చేయాలి. మరి కాంగ్రెస్ పార్టీ రాజేందర్ రావుని చూస్తే మా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆలింగనం చేసుకుంటారంటాడు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి అవుతారు అంటాడు. మరి ఈయనేమో నౌకరేంటిదో తెలియదు, ఆయనకో రేపు కాంగ్రెస్ పార్టీకి వెళ్తే రాహుల్ గాంధీ ఏమవుతాడో కూడా తెలియదు. ఇట్లాంటి వాళ్ళు పార్లమెంటులో ఉంటే వీళ్ళు ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు అనే విషయాన్ని ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఇలా తెలంగాణ సాధనలో భాగంగా తెలంగాణ సాధించిన 10 మందిలో వినోద్ కుమార్ ఒకడు. వినోద్ కుమార్ గారు ఆనాడు పార్లమెంటులో 2 ఎంపీలు ఉన్నా 4 ఎంపీలు ఉన్నా అద్భుతమైనటువంటి గలం విప్పి అన్ని పార్టీలను ఏకం చేసి తెలంగాణ సాధన జరగడానికి ముఖ్యుడు ఇవాళ వినోద్ కుమార్ గారు. ఒక్కసారి వినోద్ కుమార్ గారు ఓడిపోతే ఈ ప్రాంతం ఎంతో వెనుకబడిపోయింది. కాబట్టి దయచేసి హుజరాబాద్ ప్రాంత ప్రజలను మేము కోరేది ఏంటంటే, రేపు మళ్లీ తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, కరీంనగర్ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా వినోద్ కుమార్ గారిని మనం అత్యధికమైనటువంటి మెజార్టీతోని గెలిపిస్తే తప్పకుండా అభివృద్ధి చెందుదని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. వీణవంక మండల కేంద్రంలో రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వీణవంక మండలం కేంద్రంలో పొన్నం ప్రభాకర్ ఎన్ఎస్యుఐ నాయకునిగా రాజకీయ జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ రాష్ట్రం కోసం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వంలో ఉండి ప్రతిపక్ష పాత్ర పోషించి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్లో కోట్లాడిన వ్యక్తి పొన్నం ప్రభాకర్ అని ఆంధ్ర ఎంపీలు పొన్నం ప్రభాకర్ పై పేపర్ స్ప్రే చేసినప్పటికీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ బిల్లు పాస్ అయ్యే విధంగా పోరాడిన వ్యక్తి పొన్నం ప్రభాకర్. తాను ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలని, ఆ భగవంతుని ఆశీర్వాదం సంపూర్ణంగా ఉండాలని, తాను రాజకీయంగా అంచెలంచెలుగా ఎదగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గంగాడి రాజరెడ్డి, ఎండి సాహెబ్ హుసేన్, నల్ల కొండలరెడ్డి, మేకల ఎల్లారెడ్డి, మాదాసి సునీల్, ఎండి రజాక్, పల్లర్ల కిరణ్, దూలం సమ్మయ్య, కర్ర గురు, కర్ర రామ్ గోపాల్ రెడ్డి, జగన్ రెడ్డి, మోహన్, పైడి కుమార్, జైపాల్ రెడ్డి, శ్రీనివాస్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారి 56వ జన్మదినం సందర్భంగా వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు వారి యొక్క జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేయడం జరిగింది. విద్యార్థి దశ నుంచి ఎన్ఎస్యూ నుంచి యువజన కాంగ్రెస్, సీనియర్ కాంగ్రెస్, మార్క్ఫెడ్ చైర్మన్ గా, పార్లమెంట్ సభ్యునిగా, ఇప్పుడు మంత్రిగా వివిధ హోదాల్లో ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారికి నిండు 100 ఏళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండి వారి యొక్క కుటుంబం సుఖ సంతోషం ఉండాలని వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రప్రథమంగా హుస్నాబాద్ శాసనసభ్యులుగా ఎన్నికైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు క్యాబినెట్ మంత్రిగా ఏర్పడి బీసీ కులగణన ప్రవేశపెట్టినటువంటి ఘనత పెద్దలు పొన్నం ప్రభాకర్ గారికి దక్కింది. ముందుగా పిలుచుకున్నటువంటి మన జిల్లా టైగర్ అయినటువంటి శ్రీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారి జన్మదినం వేడుకల సందర్భంగా వీణవంక బస్టాండ్ ఆవరణలో మరియు ఇక్కడ వచ్చిన కార్యకర్తల అందరి తరఫున మేము అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. విద్యార్థి ఉద్యమ నాయకుడు విద్యార్థి దశ నుండే విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నాడు. తర్వాత ఆయన ఉద్యమంలో ఎంటర్ అయిన తర్వాత ఉద్యమకారుల సమస్యలు తెలుసుకున్నాడు, వాళ్ళ పరిష్కారానికి ముందుకెళ్ళాడు. తర్వాత అసెంబ్లీ నుండి ఎంపీగా గెలిచినాడు, పార్లమెంట్కి వెళ్ళినాడు, తర్వాత అసెంబ్లీకి వచ్చినాడు. ఈరోజు ఒక మంచి యువ నాయకుడు కరీంనగర్ జిల్లాకు దొరికినట్టే దానికి మనం గర్విస్తున్నాము. రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషకరం. ముఖ్యంగా విద్యార్థి నాయకుడిగా పలు
పలు ఉద్యమాలు చేసి విద్యార్థి దశలోనే నిలలేని పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి మన పొన్నం ప్రభాకర్ అన్న గారు. తెలంగాణ ఏదైతే తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ అధిష్టానం మాట కూడా ధిక్కరించి తెలంగాణ కోసం కొట్లాడి పెప్పర్ దాడిలో కూడా గాయపడి ఈరోజు మనం స్వేచ్ఛాయుత తెలంగాణలో ఈరోజు ఉన్నామంటే దానికి ముఖ్యమైనటువంటి కారణం ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని నెత్తినెత్తుకొని తెలంగాణ సాధించిన గొప్ప వ్యక్తి. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ ను గెలిపించాలని కోరుతూ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. వీణవంక మండల కేంద్రంలోని హిమ్మత్ నగర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు ఉపాధి హామీ కూలీల వద్ద ప్రచారం చేశారు. వారికి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కారు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కూలీలను కోరారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ వాల బాలకిషన్ రావు, ముసిపట్ల తిరుపతి రెడ్డి, ఎంపీటీసీ నల్ల మమత, తిరుపతి రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు నల్ల రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ కెల్లు రమేష్, భాస్కర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మ్యాకా సమ్మయ్య, లకోట రాజావీరు, దొండపాటి సంపత్ రెడ్డి, లండ సంపత్రావు, మ్యాకారాం, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ఇంకా చిన్న సమస్యలు కూడా మనందరం కలిమిడిగా కూర్చొని మాట్లాడి పార్టీ అభ్యర్థి విజయానికి మనందరూ కృషి చేయాలని చెప్పని, తద్వారా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అన్నింటినీ కూడా అమలు చేయించేటువంటి బాధ్యత టీఆర్ఎస్ పార్టీదని చెప్పని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, మీ అందరికి మరొకసారి తప్పకుండా ఆలోచన చేయండి. మీరు ఈ 100 రోజులు కూడా చేస్తున్నట్టు చేసిండ్రా? ఇంకెన్ని మాటలు మాట్లాడారు? 4000 పెన్షన్ ఇస్తానని చెప్పి ఇచ్చినా? మన రాజీవ్ గాంధీ మన రాహుల్ గాంధీ వచ్చేసి 2500 పెన్షన్ వస్తానని చెప్పి వస్తానే మనకు మాట్లాడండి. మొన్న పేపర్లో మీరు కేసీఆర్ అడుగుతా ఉన్నాడు, నేను రాసిచ్చి అక్కడ రాసిస్తే వాళ్ళు అయ్యింది అక్కడ 4000 ఇస్తా అని చెప్పి వస్తానే అంటే ఏంటంటే అరచేతుల వైకుంఠం చూపెట్టి, సరే గెలిచింది సంతోషం, మాకు గెలిచింది 5 ఏళ్ళు ఉండాలి, మన సంబంధం లేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ గెలవాలి. మీ వైపు మేము ఉంటాం, మీ వైపు మేము కొట్లాడతాం. ఇవాళ మేము కొట్లాడే పార్టీకి ఇవాళ 6 ఎకరాలు 7 ఎకరాలు రైతు బంధు పడ్డది. రేపు తప్పకుండా 500 బోనస్ ఇప్పిస్తాం, 2 లక్షల రుణమాఫీ చేయిస్తాం, 2,500 పెన్షన్ ఇప్పిస్తాం. పెన్షన్ 4000 చేశాక మేము కొట్లాడతాం, 500 రూపాయల బోనస్ కూడా ఇప్పిస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. వీణవంక మండలంలోని మల్లారెడ్డిపల్లి గ్రామంలో ఉపాధి కూలీలకు 400 మందికి టిఫిన్లు మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి ఏర్పాటు చేశారు. వీణవంక మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు పార్లమెంట్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావుకు ఓటు వేసి గెలిపించాలని విస్తృత ప్రచారం చేశారు. వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి 400 మందికి టిఫిన్ ఏర్పాటు చేసిన మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న 6 గ్యారంటీలకు 4 పథకాలను అమలు పరిచిన విధానాన్ని కూలీలకు వివరించి, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అమలు చేయబోయే గ్యారంటీ పథకాలను వివరించి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు నల్ల కొండలరెడ్డి, సాహెబ్ హుసేన్, దూలం సమ్మయ్య, పల్లెర్ల కిరణ్, నిమ్మల సమ్మయ్య, జగన్ రెడ్డి, మోహన్ రెడ్డి, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. వచ్చే పన్నటువంటి సుత ఆ కేసీఆర్ ఖాతాలకు వేసుకొని మొత్తం మాయం చేసిండు. ఈ సఫాయిలకు జీతాలు వేయలేక ఒక్కొక్కరికి 7 నెలలు అవుతుంది. నేను ఉన్నా కానీ ఇవ్వలేకపోయినాం, ఎందుకంటే అలా బడ్జెట్ లేకుండా చేసింది. కాబట్టి ఇప్పుడు ఏదైతే మంచిగా మీరు అందరూ కలిసి ఎట్లయితే కాంగ్రెస్ గవర్నమెంట్ను ఎట్లయితేనో మనం తెచ్చుకున్నామో అదేవిధంగా సంటల సూత రాహుల్ గాంధీని మీరందరూ వేసే ఓట్లతోటి రాహుల్ గాంధీ ఇక్కడ ప్రధానమంత్రి అవుతాడు. ఇక్కడ మన స్టేట్లో రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి ఉన్నాడు, మీ అందరూ తెలిసే విషయం. రేవంత్ రెడ్డి అంటే చిన్న బీదల కాంచెల్లి పైదాకా చూసేటువంటి గుణం. కేసీఆర్ లెక్క ఏదో గడిలో పాలన చేసి ఎవరికో ఫోన్లలో పనిచేసి కాదు. ఆయనకు మొత్తం చిన్నప్పటి నుంచి ఆయన వ్యవసాయదారుడు కాబట్టి ఆయన చూసి ఒకప్పుడు ఇళ్లకు కలరేసి బతికేట వ్యక్తి, బీద కుటుంబంలో పుట్టిన వ్యక్తి. అటువంటి వాళ్ళకే ఈ బీదోళ్ళందరిది కష్టాలు ఏదైనా తెలుస్తుంది. ఇక మన వేరే వాళ్ళు అట్లా కాదు, కళ్ళు మీద పెట్టుకొని తిరిగిరు. అయినా వాళ్ళని ఎక్కడ మీ ఓట్లతోటి మీ ఉన్నటువంటి ఆయుధాలతోటి, ఓటు అంటేనే ఆయుధం, దాంతో వాటి గడ్డ దించారు. చాలా సంతోషం. ఇప్పుడు మీరు అందరూ కలిసి చేతి గుర్తు ఎలిచాల రాజేశ్వరరావు అంటే ఆయనకు 4వ గుర్తు వస్తుంది. 4వ నెంబర్ మీద చేతి గుర్తు వేసి మన అభ్యర్థిని ఫుల్ మేయర్తో మనం గెలిపించాలని మీ అందరికీ మనం చేసుకుంటూ 200 రూపాయల గ్యాస్ సబ్సిడీ కింద మనకు
గ్యారెంటీ పథకం ఇచ్చినటువంటి పరిస్థితి. అది చూస్తే చాలామందికి ఇక్కడ జరుగుతున్నది. నాలుగవది, మనం ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నప్పటికీ ఇంతకుముందు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ పథకం 5 లక్షలు ఉంటే ఈరోజు అది 10 లక్షల రూపాయలు తీసుకొచ్చిండు గౌరవ ముఖ్యమంత్రి గారు. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి అప్పులే కావచ్చు, చేసినటువంటి నష్టాలను సరి చేసుకుంటూ ఈ రోజు వరకు మనకు 5 గ్యారెంటీలు కంప్లీట్ చేసుకుంటూ 6వ గ్యారెంటీ పథకం కింద రుణమాఫీ పథకం చూద్దాం మనకు చెప్పడం జరిగింది. ఈరోజు రేపు పార్లమెంట్ ఎలక్షన్ కాగానే ఆగస్టు 15 తారీఖు లోపు మనకున్నటువంటి 2 లక్షల రూపాయల రుణమాఫీని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి మరి మన జమ్మికుంట మీటింగ్ మీరు అందరూ వచ్చారు కాబట్టి అందరూ కూడా చూసిండ్రు. ఇది మనం గడిచిన 4 నెలల్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమం. మనకి గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇంటింటికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. మనకు అభివృద్ధి జరగలేదు అని కాదు, మనకు నడిచే ఆర్టీసీ బస్సు కూడా కాంగ్రెస్ హయాంలో వేసినాం. అదే కాకుండా ఈ చెరువుల 50 లక్షల చెరువు దిగుతా కూడా పెట్టినాం. డాంబర్ రోడ్ చల్లూరు చేసినాం. ప్రతి ఇంటికి ఇందిరమ్మ బిల్లులు ఇప్పించినాం. ఇప్పుడు కూడా ముందుండి మాకు మెజార్టీ ఇవ్వండి, మీకు తప్పకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేస్తాం. ఇప్పటికి కూడా మీ మహిళలకు పాల వడ్డీ రుణాలు వచ్చినాయి, మీకు పడుతున్నాయి. ఇంకే బాధ ఉన్నా మమ్మల్ని వచ్చి మీరు సంప్రదిస్తే మేము తప్పకుండా మీకు సహాయ సహకారాలు కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తామని మీకు హామీ ఇస్తా ఉన్నాం. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి వెల్చాల రాజేందర్ రావు గారు కరీంనగర్ వాస్తవ్యులు. వాళ్ళ నాయన ఇండిపెండెంట్ ఎమ్మెల్యే గెలిచిన జగపతిరావు గారు విద్యావంతుడు, ఉత్సాహవంతుడు, ప్రజల పట్ల పథకాల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. దయచేసి సీరియల్ నంబర్ 4 మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావు గారికి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాము. ఊరికి బస్సు మేమే వేయించినాము. ఇప్పుడు ఇనిగాల రాజిరెడ్డి ఎస్ఐ గారు ఉంటే వారిని తీసుకొచ్చి ఇనాగ్రేషన్ చేసినాము. పెద్దలు ఎంఎస్ఆర్ గారు ఆర్టీసీ చైర్మన్ ఉంటే మీ యొక్క సమస్యలను తీసుకొని వారి దృష్టికి తీసుకెళ్తే 2 రోజుల పట్ల మీకు బస్సు సౌకర్యం కల్పించారు. ఇక్కడ చెరువు పని కానీ మీ ఊళ్ళో ఉన్నటువంటి ఎలాంటి పనులు కానీ ఇక్కడ ఉన్న నాయకత్వం అంతా తీసుకొని తెల్లారులైతే మీరు చూసేది మమ్మల్ని, అక్కడ రేవంత్ రెడ్డినో రాహుల్ గాంధీనో మీరు చూడరు. మేము మీ ఇళ్ళకి వచ్చి రేపు ఇది ఒక్కటే కాదు, రేపు స్థానిక సంస్థలు సర్పంచ్ ఎంపీటీసీ ఓట్లలో కూడా మేమే వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతాం. కాబట్టి దయచేసి మీరు అందరూ మా మొక్క కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక ఓట్లు మెజార్టీ గెలిపించాలని మల్లారెడ్డిపల్లి గ్రామం నుంచి అత్యధిక ఓట్లు వేయాలని చెప్పి కోరుతున్నాం. ఇల్లందకుంట మండలం మర్రివానిపల్లి గ్రామంలో మండల అధ్యక్షులు ఇంగిలి రామారావు ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. చేరిన వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామన్నారు. అనంతరం మర్రివానిపల్లి గ్రామానికి మర్రి మల్లారెడ్డి, కోడం రాజీరు ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాలను ఉడతల ప్రణవ్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, వీరన్న, రాజేష్, జలంధర్, భూమిరెడ్డి, వీరన్నతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. పర్సనల్గా కూడా ఏ ఇబ్బందులు ఉన్నా ఎవరు భయపడాల్సిన పని లేదు. నా దగ్గర తీసుకురండి, ఇక్కడ నాయకత్వం ఉంటుంది, నా దగ్గర తీసుకురండి, చేసే బాధ్యత నాదని చెప్తున్నా. 5 ఏళ్ళు మన ప్రభుత్వం ఉంటుంది, రానున్న మరో ఇంకా 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీనే ఉంటుంది. మంచిగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం మన ఊరిని, మండలాన్ని, నియోజకవర్గాలు అందరినీ కలిసినట్టుగా ముందుకు పోదామని కోరుకుంటున్నాం. ఇల్లందకుంట మండలం మర్రివానిపల్లి గ్రామంలో మండల అధ్యక్షులు ఇంగిలి రామారావు ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఇల్లందకుంట మండలం సిరిసేడ్ గ్రామంలో హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ గారి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇల్లందకుంట మండలం సిరిసేడ్ గ్రామంలో 200 మంది బీఆర్ఎస్ మహిళలు, పురుషులు, ప్రజలు ఉడతల ప్రణవ్ వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం గ్రామంలోని ప్రతి షాప్ కు వెళ్తూ కాంగ్రెస్ అభ్యర్థి రాజేంద్రరావు గారికి ఓటు వేయాలని వినూత్న రూపంలో ప్రచారం చేశారు. సిరిసేడు గ్రామంలో గల హోటల్లో అప్పడాలు, గారెలు వేస్తూ ఓటర్ల దృష్టిని ఆకర్షించారు. అనంతరం ఉడతల ప్రణవ్ మాట్లాడుతూ గతంలో పనిచేసిన ప్రజాప్రతినిధులందరికీ తగిన ప్రాధాన్యత, గుర్తింపు ఉంటుందని, సిరిసేడ్ గ్రామం మొత్తం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ గారికి ఈ గ్రామం నుండి ఓట్ల ద్వారా భారీ మెజారిటీ ఇవ్వాలని కోరారు. పార్టీలోకి మన మాజీ సర్పంచ్ గారు జోడు రాజు
ఇల్లంతకుంట మండలం సిరిసేడ్ గ్రామంలో మాజీ సర్పంచ్ రమేష్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ వారితో పాటు సుమారు 200 మంది అన్ని వర్గాలు కులాల అధ్యక్షులు, నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళకి వారితో రమేష్ గారికి వారితో వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున కృతజ్ఞతలను తెలియజేస్తూ ఇది ఒక సంకేతం ఈరోజు నియోజకవర్గానికి ఏ రకంగా టీఆర్ఎస్ పార్టీ నిర్వీర్యం అవుతుందో సిరిసేడ్ గ్రామంలో ఇదొక సంకేతం. రానున్న రోజుల్లో కూడా గత నెల రోజుల నుంచి ఎంతోమంది లీడర్లు, నాయకులు ఆ నాయకత్వం పైన విసిగెత్తి ఇష్టం లేక వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది, అభివృద్ధి పదంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి అవన్నీ ప్రజలకి అందుతున్నాయి. ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. ప్రజలతో మేము ఉండాలి అని ఒక ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేయడం జరుగుతుంది. ఇలందకుంట మండలం గడ్డివానిపల్లి గ్రామంలో WWF నవక్రాంతి ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో BCA భారత సుస్థిర పత్తి యాజమాన్య పథకం ప్రాజెక్టులో ఆర్ఏ పునరుత్పాదక వ్యవసాయంలోని భాగంగా గడ్డిరాములు చేనులో నవధాన్యాలు వేయడం జరిగింది. BCA క్షేత్ర సహాయకుడు రావుల రాజేష్ మాట్లాడుతూ నవధాన్యాలు వేసుకోవడం భూమిలో సేంద్రియ కర్బనం పెరుగుతుందని తెలియజేయడం జరిగింది. నవధాన్యాల్లో పప్పు ధాన్యాలు ఉండడం వలన నత్రజనిని భూమిలో స్థిరీకరించబడుతుందని, భూమిలో తేమ శాతం పెరుగుతుందని, మొక్కకు కావాల్సిన పోషకాలు అందుతాయని తెలియజేయడం జరిగింది. అలాగే భాస్వరం ఎరువులు ఎక్కువగా రైతులు వాడుతున్నారని, భాస్వరాన్ని కరిగించడానికి PSB వాడాలని తెలియజేశారు. పంటలలో కొయ్యకాలను కాల్చివేయడం వలన భూమిలో మేలు చేసే సూక్ష్మజీవులు చనిపోతాయని, పంట కొయ్యకాలను కాల్చివేయదని కలియ దున్నుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో చెవుల ఓదేలు, దేవేందర్, శ్రీనివాస్ రైతులు పాల్గొనడం జరిగింది. ఇల్లంతకుంట మండలం గడ్డివానిపల్లి గ్రామంలో గడ్డి రాములు అనే చేనులో ఆర్ఏ రీజనరేటివ్ అగ్రికల్చర్ పునరావృత్తి వ్యవసాయం భాగంగా నవధాన్యాలు ఈరోజు గడ్డిరాము చేనులో నవధాన్యాలు అలకేయడం జరిగింది. మేము మా ప్రాజెక్ట్ నుండి BCI ప్రాజెక్ట్ నుంచి గత 30 రోజుల నుంచి వెళ్ళి సాయిల్ మేల్ అనే ప్రోగ్రాం పెట్టుకొని సాయిల్ మట్టి పరీక్ష చేసే డివైజ్ ప్రతి ఒక్క విలేజ్కి వెళ్ళి రైతులకు ఉచితంగా మట్టి పరీక్ష చేయడం జరుగుతుంది. చేసి మట్టి పరీక్ష చేసి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. దానిలో సేంద్రియ కర్బనం అనేది చాలా తక్కువగా ఉంది. 0.5 నుంచి సేంద్రియ కర్బనం ఉండాలి. ఈ నత్రజని % భూమిలో ఇది ఆపుకొని మనం మొక్కకు అందించడం జరుగుతుంది. మొక్కకు 17 రకాల పోషకాలు కావాలి. ఓన్లీ రైతులు ఏంటిదంటే భాస్వరం, యూరియా, పొటాష్ వంటి ఇవే వేస్తున్నారు. మొక్కకు కావాల్సింది 17 రకాల పోషకాలు. ఈ 17 రకాల పోషకాలు అందాలంటే నవధాన్యాలు, పశువుల పెంట, గొర్రెల పెంట, చెరువు మట్టి ఇవన్నీ వేసుకోవడం వలన భూమిలో సేంద్రియ కర్బనం పెరిగి మొక్కకు 17 రకాల పోషకాలు అంది మొక్క తొందరగా పెరిగే అవకాశం ఉంది. పత్తిలో పండించే భూస్థారం అనేది కొంచెం తక్కువ ఉండడం వల్ల దీనికి నవధాన్యాలు అలికితే ఎక్కువ పాట అనేది లభిస్తుంది అని చెప్పేసి రాకేష్ అనే పర్సన్ మాకు నవధాన్యాలు అలికేయడం జరుగుతుంది. దీంతో పాటు పాట అనేది ఎక్కువ వచ్చి అధిక దిగుబడి పత్తి వస్తాయని. ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇల్లందకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రవాణా మరియు BC శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో వారి పేరు మీద పూజ అర్చన కార్యక్రమాలు చేశారు. ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో కలిగి ఉండాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుకు కరీంనగర్ ముద్దుబిడ్డ పొన్నం ప్రభాకర్ పాత్ర ఎనలేనిదని, తెలంగాణ ప్రజా గొంతుకగా పార్లమెంట్లో కొట్లాడిన నైజం వారిది అని, వారు భవిష్యత్తులో ఎన్నో పదవులు అధిరోహించాలని ఈ సందర్భంగా కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు. పొన్నం ప్రభాకర్ గారి జన్మదిన వేడుకలు ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి భగవంతుని దగ్గర పూజలు చేసి మేము ఆయన ఏదైతే నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో
ఉన్నత పదవులు ఆశించాలని చెప్పి ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ టైగర్ రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో వారి పేరు మీద పూజ అర్చన కార్యక్రమాలు నిర్వహించి వారు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మరిన్ని రోజులలో ఉన్నతమైనటువంటి పదవులను అధిరోహించి తెలంగాణ ప్రజలకి వారి యొక్క సేవలు అందించాల్సిందిగా ఆ భగవంతుని వేడుకోవడం జరిగింది. ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి పూర్ణ ప్రభాకర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇల్లంతకుంట మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్లోని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సామ కరుణాకర్ రెడ్డి, సింగిరెడ్డి గోపాల్ రెడ్డి, జిల్లాల దేవేందర్ రెడ్డి, దేశిని కోటితో పాటు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ముఖ్య అనుచరుడిగా ఉన్న గంగాడి తిరుపతి రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. ఉమ్మడి రాకేష్ రెడ్డి ఆందోళనలో కాంగ్రెస్ పార్టీలో వీడవంక మండలం సింగిల్ విండో మాజీ చైర్మన్ మరియు మాజీ సర్పంచ్ గంగాడి సౌజన్య తిరుపతి రెడ్డి, వార్డు మెంబర్లు సింగిరెడ్డి రాజిరెడ్డి, గిరివేన రవీందర్, కండే మహేందర్, రాచర్ల కుమార్, సంపత్ రెడ్డి, కోమల్ రెడ్డి, సమ్మిరెడ్డి, ప్రకాష్ రెడ్డి, రాజిరెడ్డి, కిషన్ రెడ్డి, తిరుపతి రెడ్డి, లింగారెడ్డి, రవీందర్ రెడ్డి, కోమల్ రెడ్డి, సమ్మిరెడ్డి, సమ్మయ్య, కొండలరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కరుణాకర్, నరసింహారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో గంగాడి రాజిరెడ్డి, సాహిబ్ హుస్సేన్, రఘుపాల్ రెడ్డి, జైపాల్ రెడ్డి, పైడి కుమార్, పంజాల సతీష్ రాజు తదితరులు ఉన్నారు. వీణవంక మండల్ నర్సింగాపూర్ గ్రామం నుంచి మాజీ సర్పంచ్ గంగాడి తిరుపతి రెడ్డి గారు, వారితో పాటు వార్డు మెంబర్లు, డైరెక్టర్లు, మాజీ ప్రజాప్రతినిధులతో పాటు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చేరడం జరిగింది. పేరు పేరున ప్రతి ఒక్కళ్ళకి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మండలంలోనే మంచి ఒక బలం చేకూరిందని మేము భావిస్తున్నాం. రానున్న ఎలక్షన్ల 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్ల వీణవంక మండలనే ఇది మంచి ప్రభావితం చేసి మాకు భారీ మెజారిటీ వస్తుందని కాంగ్రెస్ పార్టీ తరఫున మాకు ఆశాభావం ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జమ్మికుంట, ఇల్లంతకుంట, వీణవంక మండల కేంద్రాల్లో ఘనంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పుట్టినరోజు వేడుకలు. ఇల్లంతకుంట మండలం మరివానిపల్లి, సిరిసేడు గ్రామానికి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రణవ్ ఆధ్వర్యంలో చేరిక. జమ్మికుంటలో కాంగ్రెస్ నాయకుల విస్తృత ప్రచారం. వీడవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో ఉపాధి కూలీలకు టిఫిన్ అందజేసిన మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి. వీడవంక మండలం హిమ్మత్ నగర్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకుల ప్రచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.